హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ తేజ స్క్వేర్. ఈరోజు నేను మీకు ఎంతో రుచికరమైన వంకాయ రోటి పచ్చడి చూపించబోతున్నాను. దీనికోసం ముందుగా స్టవ్ మీద కళాయి పెట్టుకుని 3-4 స్పూన్ల నూనె వేసి ఒక గుప్పెడు పల్లీలను వేసి వేయించుకోవాలి. పల్లీలు బాగా వేగిన తర్వాత 2 చెంచాల శనగపప్పు ఇంకా మినప్పప్పు వేసి వేయించుకోవాలి. ఇప్పుడు 1 చెంచాడు నల్ల నువ్వులు, 1 చెంచాడు గసగసాలు వేసి ఇవి కూడా బాగా వేయించుకోవాలి. వేగిన వీటన్నిటిని వేరే కప్పులోకి తీసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత అదే కళాయిలో నూనె వేసుకుని వంకాయలు వేసి అందులోకి సరిపడా ఉప్పు, పసుపు, కొత్తిమీర, 3-4 వెల్లుల్లి రెమ్మలు, ఒక 10 పచ్చిమిర్చి, ఇంకా 1 చెంచాడు చింతపండు నానబెట్టుకుని అది కూడా వేసుకుని మూత పెట్టి మగ్గించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ చూస్తూ ఉండాలి. ఇవన్నీ మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ముందుగా ఈ పప్పు దినుసులన్నీ రోట్లో వేసి బాగా మెదిగే వరకు రుబ్బుకోవాలి. ఈలోపు చల్లారిపోయిన ఈ వంకాయని కూడా ఇందులో వేసుకుని బాగా మెత్తగా నూరుకోవాలి. చూడండి, ఎంతో రుచికరమైన వంకాయ పచ్చడి ఎంత ఈజీగా రెడీ అయిపోయిందో. దీనిని వేడి అన్నంలో నెయ్యితో తింటే అబ్బా, ఆ రుచే వేరండి. చూస్తుంటే మీకు కూడా నోరూరుతుంది కదండి. అయితే ఒకసారి మీరు ట్రై చేయండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.